ఇంత పెద్ద బుట్ట తెచ్చాను కదా, ఇది మొత్తం నిండిపోయేటట్టుంది. ఒరుగులు అయిపోయినాయి, టొమాటో ఒరుగులు. ఇది ఒక వెరైటీ అండి. ఎంత బాగున్నాయో కదా. ట్రే నిండిపోయిందనమాట. ఇట్లాంటి ఏదో ఒకటి. వీటితో నెక్స్ట్ కార్యక్రమం ఏంటనేది చూపిస్తారు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మిద్దె తోటలో హార్వెస్ట్ ఉందండి. టొమాటోలు అయితే అసలు ఎర్రగా చెర్రీపళ్ళు అయిపోయినాయి అనమాట. అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ కమలాలు లాంటి గులాబీలు పూసినాయి అనమాట. అవి కూడా చూపిస్తూ, ఇంకా నాకు గార్డెన్లో నేను ఇవాళ ఒక స్పెషల్ అని కాదు, గార్డెన్లో నేను చేసే ఏంటి నా మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అండ్ మీకు ఒక మొక్కవి పువ్వులు చూపిస్తాను మధ్యలో. అది ఏం మొక్క పువ్వులు అనేది తెలిస్తే కామెంట్ చేద్దరు కానీ. సో అదనమాట ఇవాళ వీడియోలో ఉండబోయే విశేషాలు. అయితే అసలు నిజంగా అండి, టొమాటోలు అయితే అసలు ఎంత బాగా వచ్చినాయంటే నాకే అసలు భలే మంచిగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే, నేను పైకి రావడానికి ఒక 2 days లేట్ అయిందనుకోండి, ఇక మా ఉడతల బ్యాచ్ అసలు మన మొక్కల మీదుగా ఉడతలు, పిచ్చుకలు తింటాయి అనమాకండి. బర్డ్స్ ఏయో వెరైటీ బర్డ్స్ వస్తూ ఉంటాయి. రామఫలాలు అయితే అసలు భలే మంచిగా కలర్ వస్తుంది, రేపు కోద్దాము అనుకునే లోపల అవి తినేస్తాయి అనమాట. సో మొత్తానికి ఎండాకాలం వచ్చేసింది. ఎప్పుడు బాటిల్ చేతిలో రెడీగా పెట్టుకోండి తోటలోకి వచ్చేటప్పుడు. అంటే మనకి ఇది కూడా తోట, మళ్ళీ కిందకి వెళ్ళాలి తాగాలి అంటే తాగం కదా, చేతమ్మటే ఎప్పుడు బాటిల్ పెట్టుకోండి. ఇంకా అన్వాంటెడ్ ప్లాంట్స్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. మెయిన్ అది బేసిక్గా ఫాలో అవ్వాల్సిన రూల్. ఇవాళ వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరండి. దూరంగా కనిపిస్తుంటే తిట్టుకోమాకండి. నేను సాధ్యమైనంత మట్టుకి మీకు చూపించడానికి ట్రై చేస్తాను దగ్గరికి. అసలు చెర్రీ టొమాటోస్ ఉన్నాయండి. స్పెషల్ టొమాటోస్ అన్నమాట ఇవి. అంటే స్పెషల్ టొమాటోస్ అంటే ఏదో వేరే వెరైటీ అన్నట్టు కాదు. ఇవి అసలు ఎలా గుత్తులు వాస్తూ ఉంటే ఆ సంతోషమే వేరు. ఇదిగోండి చెప్పాను కదా, అవి సుతారంగా తినే అన్నప్పుడు మొత్తం కాయ తినమన్నమాట. ఇట్లా సగం తినేసి మళ్ళీ వదిలేస్తాయి. ఇవి నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే కిందకి, ఆ పళంగా మళ్ళీ ఇక్కడ వేస్తుంటే అన్నీ అయ్యే మొక్కలు అయిపోతున్నాయండి. సో ఇట్లా దూరం ఉన్నాయి కూడా కోసేస్తున్నాను. ఎండకి ఊరికే పండిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా మీరు మన మిద్దె తోటలో ఎక్కువ పంట వచ్చింది అనుకోండి, మీరు ఎలా సేవ్ చేసుకుంటారో ఏంటో కామెంట్ చేయండి. అబ్బా ఎంత బాగున్నాయో కదా. ఇప్పటికప్పుడు మన దగ్గర నారు లేదు అని టెన్షన్ పడకుండా అండి, మీ దగ్గర ఏమన్నా ఆల్రెడీ ఉందనుకోండి, ఇట్లాంటి కొంచెం సగం కాపైన మొక్కలు అలాంటివి, వాటి కొమ్మలు కట్ చేసి పెట్టేసుకోండి. చక్కగా మనకి టొమాటోలు కొమ్మలు కూడా వస్తాయి అన్నమాట మంచిగా. నేనైతే అలాగే పెడుతున్నాను, చాలా చోట్ల పెట్టాను కూడా. అంటే మనకి ఇప్పుడు కాసినంత కాయకపోవచ్చు కానండి, సమ్మరు మన ఇంట్లోకి అయితే సరిపడా వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే మంచిగా వచ్చేస్తాయి. ఇది ఒక వెరైటీ అండి. ఇది పందిరి టమాటో టైపు. ఇది ఇందాక కోసిన పెద్ద టమాటోలో కానీ ఎందుకో సైజు రాలేదు బాగా. ఇంకేంటండి మీ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి, ఏమేమి మొక్కలు ఈసారి ఏదన్నా కొత్త పంట పండించారా? నాకు కామెంట్స్ అస్సలు చేయట్లేదు మీరు. అంటే నాకు మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆ కామెంట్స్ చదువుకుంటూ, అంటే మనకి వాట్సాప్లో ఎవరైనా చాట్ చేస్తే ఫీల్ అవుతాం కదా, ఆ టైప్లో ఫీల్ అవుతాను. మంచిగా అనిపిస్తుంది అన్నమాట మీ కామెంట్స్. కొండంత బలాన్ని ఇస్తాయి నాకు. ఈ ఎండాకాలం అండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డైల్యూషన్ ఉండాలి. మొన్న కొంచెం డైల్యూషన్ ఎక్కువైంది, అన్నీ మాడిపోయినట్టు అయిపోయింది అనమాట. డైల్యూషన్ తక్కువైంది. ఇంక ఇట్లా తోటకూర మొక్కలు ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాయండి. ఇవి మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. అంటే లేకపోతే మనం మెయిన్ మొక్కల్ని నాశనం చేసేస్తాయి అన్నమాట ఇవి.
ఇప్పుడు ఇవాళ ఈ అన్వాంటెడ్ కొమ్మలన్నీ తీసేస్తున్నా కదా ప్యారలల్గా హార్వెస్ట్ చేసుకుంటూ. సో దీంతో నేను ఒకటి చూపిస్తాను. అంటే మీ అందరికీ పాతగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే తెలిసేమో కానండి, కొత్తగా ఇప్పుడే గార్డెనింగ్ చేస్తుంటే కనుక చేయాలనుకుంటున్నా కూడా ఇది సమ్మర్ మొత్తం మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇప్పుడు నేను చూపించబోయేది. ఒకవేళ గార్డెనింగ్ చేద్దాము అనుకుంటే చూసారా, ఇందులో 2 కాయలు వేస్ట్ అయిపోయినాయి. ప్రాణం సూరమంటది అనమాట. ఇవి మనము చేయకోకుండానే ఏమంటారు ఒరుగులు అయిపోయినాయి, టొమాటో ఒరుగులు. ఇవి మంచిత్తనమే, పడినా కానీ మొలిసినా మనకు నష్టమేం లేదన్నట్టుగా వేసేస్తున్నా. అదే చెర్రీ టొమాటోలు అనుకోండి, వాటిని పండినకూడదు అసలు మిద్దె తోటలో. మనం పండిపోయినా ఎక్కడో చాటు వచ్చేస్తాయి. చూసారు అసలు ఈ టొమాటోలు ఏ రేంజ్లో వచ్చినాయంటే నాకు ఈ బుట్ట మొత్తం నిండిపోయేటట్టు ఉందండి ఇవాళ. ఇంత పెద్ద బుట్ట తెచ్చాను కదా, ఇది మొత్తం నిండిపోయేటట్టుంది. ఇంకోటండి, మనం చాలామంది నేను లాస్ట్ ఇయర్ టొమాటోలు ఇలా గుజ్జు తీసి ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంచిన పదార్థాలు తినకూడదు ఇట్లా కామెంట్ చేశారు. వాస్తవమేనండి, మనం ఏదైనా ఫుడ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ ఇప్పుడు మనం పండించింది ఆర్గానిక్ అని మనకు తెలుసు. బయట నుంచి వాళ్ళు ఏం మందులు వేసారో తెలియదు, అందులో ఏముందో తెలియదు, ఏ నీళ్ళలో ఎన్ని రోజుల క్రిందటిదో తెలియదు. దానికంటే అలా అని చెప్పి మనం మార్కెట్ నుంచి ఏమీ అసలు ప్యాకెట్ ఫుడ్ తినకుండా ఉంటున్నామా? ప్యాకెట్ ఫుడ్ తినేదానికంటే ఇది మనం పండించింది చక్కగా కాయల్ని శుభ్రం చేసుకుని ప్రాపర్గా ఇంట్లో ఏమి ప్రిజర్వేటివ్స్ వేయకోకుండా స్టోర్ చేసుకుని తినటం వలన నష్టమేమి ఉండదు అనేది నా ఉద్దేశము. అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఒకవేళ మిద్దె తోటలో ఎక్కువ పంట వచ్చిందంటే ఒరుగులు కూడా పెట్టుకోవచ్చు, అలా ఒరుగులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. అసలు పాతకాలం అంతా అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదండి, ఇట్లాగే ఎండాకాలం మరి కూరగాయలు అన్నీ ఉండే కాదు కదా, మామిడికాయ ఒరుగులని అవన్నీ ఇవన్నీ పెట్టుకుని అయ్యే వాడుకునే వాళ్ళంట. మరి వడియాలు ఇట్లా. సో మనం ఎప్పుడు పైకి వచ్చినా కానండి, నేను రోజు రాలేకపోతున్నానండి, 2 రోజులకి 3 రోజులకి వస్తాను, రోజు రాలేకపోతున్నాను. మొక్కలకి నీళ్ళు అయితే ఎవరొకరు పోసేస్తారు, కానీ మొక్కలకి ఏదన్నా ఎరువు వేయాలన్నా లేకపోతే ఏదైనా ద్రావణాలు ఇవ్వాలన్నా నేను ఉన్నప్పుడే చేసుకుంటాను అన్నమాట ఆ పని. లేకపోతే ఇదిగోండి ఇట్లాగే అవుతుంది. నీమాయిలు డైల్యూషన్ సరిగ్గా చేయకపోతే చూసారా ఎట్లా అయిపోయిందో మొక్క. మొన్నే చక్కగా అన్నీ నీట్గా కట్ చేసుకున్నా. సో ఇవైతే నేను హార్వెస్ట్ చేసేస్తానండి, చాలా టైం పడుతుంది చెర్రీ టొమాటోస్ అవి కోయడానికి. లేకపోతే చిక్కుడుకాయలు ఉన్నాయండి 4 కోద్దాము. అక్కడ మిద్దె తోటలో కూడా ఉన్నాయి, అవి ఇవి కలిపితే మనకి మంచిగా కూరకు అయిపోతాయి. ఇవి నేనైతే విత్తనాలు కలెక్ట్ చేసుకున్నానండి. చూసారా ఇవి ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తాయి అన్నమాట ఇలా. ఓకేనా, ఈ విత్తనాలు ఎండిపోయినాయి, ఇంక ఇట్లా అయినాక తీసుకుంటే నెక్స్ట్ సీజన్కి మనం మంచిగా పెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి, ఇక్కడ పెట్టాను నేను, ఇక్కడైతే బాగా వస్తాయని తొట్లో. కానీ అంత మొన్నటిదాకా ఇక్కడంతా టమాటా మొక్కలు మూసేసినాయి కదా, ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇంకా ఎండాకాలం బాగా వస్తాయండి పచ్చిమిర్చి. అంటే ఆల్రెడీ ఉన్న మొక్కలు అయితే మంచిగా కాస్తాయి. అక్కడ వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి పచ్చిమిర్చి, కోసుకుందాము. ప్యారలల్గా అండి మనము చక్కగా ఏమైనా అన్వాంటెడ్ ఉంటే కనుక తీసేసుకుంటా ఉన్నాం అనుకోండి, తోట నీట్గా ఉంటుంది ఎప్పుడు. కానీ అదొక్కటి మెయింటైన్ చేయలేకపోతూ ఉంటాం మేము. ఎప్పటికప్పుడు చెప్తా కానీ డైలీ 1 గంట వచ్చామనుకోండి మిద్దె తోట అసలు ఎంత నీట్గా ఉంటుందో. మా మామయ్య గారు అయితే అసలు అద్దం వెళ్ళే ఉంచుతారు తోటకూర అండి. మిద్దె తోటలో ఎక్కడన్నా ఒక మొక్క ఉందనుకోండి, కొంచెం ముదిరేసరికి ఏంటంటే బాగా ఇట్లా తొందరగా తలకాయలు వచ్చేస్తాయి. నేను మీకు కనిపిస్తున్నానో లేదో, జస్ట్ వాయిస్ వినిపిస్తుందేమో. అవి హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. ఆకుకూరలు మాత్రం అండి రోజు పప్పు, ఆకుకూర పులుసు, లేకపోతే ఏదో ఒక ఫామ్లో ఆకుకూర రోజు తింటూ ఉంటే మనకి హిమోగ్లోబిన్ డెఫిసిట్ అనేది లేకుండా ఉంటుంది. సో ఈ లైన్ అయితే అయిపోయిందండి, అటు వెళ్దాం పదండి.
సరే ఎట్లా ఉన్నాయో టమాటాలు ఇంకా ఉన్నాయండి అటు సైడ్. ఇంకా చెర్రీ టమాటాలు అయితే మాత్రం చెత్త టబ్లో గార్డెన్ చెత్త అంతా ఎత్తి పెడతాం కదా, ఆ టబ్లో వచ్చింది. ఫుల్ కాయలు ఉన్నాయి. ఇంకా ఇవి కూడా పెద్దవి కూడా ఉన్నాయండి. కోద్దాం పదండి అటు. చూసారా అండి, ఈ టబ్లో డ్రమ్లో నేను గార్డెన్ది చెత్త అంతా ఎత్తి పెట్టాను. దానిలో ఒక టమాటో పడినట్టుంది. మొత్తం అంతా కూడా చెర్రీ టమాటోస్ వచ్చినాయి. అవన్నీ కూడా కోసేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కోస్తున్నాను. ఇప్పుడే సంజం వచ్చిందనమాట. చూపించమ్మా అంటే తీస్తుంది వీడియో. మీకు మా క్యాండీ అరగుండు చూపిస్తానండి. ఇవి నల్లవి. నా చేతులు చూడండి ఎట్లా అయిపోయినాయో టమాటాలకి. పండిపోయిందా? పండు మిర్చి అయిందా? పండు మిర్చి అసలు ఇరగ్గాసండి మొత్తం కాపు. చూసా 2 వచ్చినాయి. 2 వచ్చినాయి. ఇదిగో మళ్ళీ ఇక్కడ పిందులు ఉన్నాయి. నా కళ్ళల్లోంచి తప్పించుకోలేవు. నా ధ్యాస అంతా ఇటు మీదే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు కోసేస్తాను. ఇవి పాపం వీటికి ఇక్కడ సపోర్ట్ పెట్టడానికి దీనికి కడితేనేమో మళ్ళీ చెట్టు పాడైపోద్దేమో అని నేను ఇక్కడ ఒక కర్ర పెట్టి దీని మీద పెట్టాను. పడిపోయి మొత్తం అంతా కొమ్మలు ఇరిగిపోయి చూసారు ఎట్లా అయిపోయినాయో. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు దీనికి ఆ ముదురు కొమ్మలు ఉన్నాయి కదండి, ఇది ఇక్కడ ఇరిగిపోయింది కదా. సో దీన్ని మనం మళ్ళీ మంచిగా వేరే ప్లేస్లో పెట్టేస్తాను నేను. అలా పెట్టుకోవచ్చు. ఈ కొమ్మలు పెట్టాలనుకోండి మనము వీటిని ఏం చేయాలంటే కొంచెం కింద మంచిగా కట్ చేసుకోవాలండి. ఇట్లా కింద నలిగిపోయినట్టుగా అవ్వకుండా కట్ చేసుకుని ఎక్కువ ఆకులు లేకుండా చూసి మంచిగా మట్టి మెత్తగా ఉన్న చోట గుచ్చేస్తే నీట్గా మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఈ పువ్వు ఏ పండు పువ్వు అంటే ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. అది దేని పువ్వు అనేది కామెంట్ చేయండి. తెలిస్తే మీ గార్డెన్లో ఈ మొక్క ఉందో లేదో చెప్పండి. ఇదిగోండి ఇందులో ఒక మొక్క పెట్టాలి నేను పెద్దది. అయితే ఇప్పుడు ఆ మొక్క పైన లేదు. హోల్స్ చూసారా ఎన్నేసాను. దేంతో అన్నా ఏంటి హోల్స్. దానిపైన మంచిగా మన ఇంట్లో ఉన్న పాత కొబ్బరి పింకులు, ప్రమిదలు ఇట్లాంటివి ఏవి ఉంటాయి వేసేయండి కింద వైపున. మన టార్గెట్ ఏంటి, జస్ట్ అది ఇక్కడ చాలా ఉండాలి కమ్మా పెంకులు. ఇట్లాంటి ఏదో ఒకటి అంటే మనకి మట్టి కిందకి వెళ్ళకూడదండి. ఎక్సెస్ వాటర్ కిందకి వెళ్ళిపోతూ ఉండాలి. కొత్తగా చేసుకునే వాళ్ళ కోసమేనండి. ఆల్రెడీ చేసే వాళ్ళకి అన్నీ తెలుసు అనుకోండి, నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇవే పద్ధతులు పాటిస్తూ ఉంటారు అందరూ. పాటించాలి కూడా ఒకవేళ చేయకపోతే. సో ఇట్లా పెట్టేసుకున్నాం కదా. దీనిలోకి ఏంటంటే కింద గార్డెన్లో పెద్ద కొమ్మలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ముందు అవి పెట్టేసుకోవాలి. ఒక 2-3 డేస్లో మంచిగా ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయండి. అసలు చూడండి ఎక్కడ ప్లేస్ లేనట్టు వచ్చి ఎట్ట పడుకుందో. దీనిలోకి ఇప్పుడు మనం అవన్నీ ఉట్టి కొమ్మలే వేసాం కదండి. కొన్ని ఎండు ఆకులు ఉంటాయి కదా, మీకు కూడా చెప్పమంటారా? గార్డెన్లో కాలనీలో క్లీనింగ్కి అదే వీళ్ళు వస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, వాళ్ళకు ఒక సంచి ఇచ్చేసి నేను ఆకులన్నీ చెట్ల ఆకులన్నీ ఎత్తేసి ఇవ్వమని చెప్తాను. ఒక లేయర్ మనం వంటగదిలో చెత్త వేసుకున్నాకండి మళ్ళీ ఇట్లా ఎండాకులు కొంచెం మనకి ఆల్రెడీ గార్డెన్లో ఫర్టైల్ అయిన ఎరువు ఉంటుంది కదండి, మంచి మొక్కల్లోది మెత్తటి, ఇదిగోండి ఇట్లాంటి మంచి మట్టి, కొంచెం ఎరువు ఉన్న మట్టి, ఇలాంటి మంచి మట్టిని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఇట్లా లేయర్లుగా నింపేసుకోవాలండి ఇది మొత్తం. పైవైపునంతా కూడా ఇట్లా మంచిగా మట్టి వేసేసుకోవాలండి. ఒక లేయరు వేస్తే ఇంకేంటంటే నూసంలో ఇట్లాంటి దోమలు అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి. ఈ బస్తాలన్నీ ఎండాకలే. వీటితో నెక్స్ట్ కార్యక్రమం ఏంటనేది చూపిస్తాను. చూస్తుండగానే చీకటి అయిపోయిందండి.
నాకేంటంటే పైకి వస్తే ప్యారలల్గా ఇక సంజనాన్ని హార్వెస్ట్ చేయడానికి రమ్మంటే అందుకే రాదు. నువ్వు హార్వెస్ట్ అని చెప్తావు, పనులు చేసుకుంటూ కూర్చుంటావు అని చెప్పి. ఇంకా ఇక్కడ అయితే కొంచెం చుక్కకూర కోసుకుందామండి. ఈ టవర్ గార్డెన్లో ఉంది కదా, చాలామంది లాస్ట్ టైం టవర్ గార్డెన్ చూపించినప్పుడు అడిగారు ఇది ఎలా హోల్స్ చేశారు అని చెప్పి. ఇది మనకి హాట్ గన్ దొరుకుతుందండి. హాట్ గన్ అని చెప్పి మీరు దీంట్లో చూసిన ఏమంటారు, అమెజాన్లో ఉంటుంది. అది కొనుక్కొని మనం లోపల వైపుకి దాన్ని బాగా వేడి చేసినాక ఒక గాజు బాటిల్ని లోపలికి దోపేసామనుకోండి, గాజు బాటిల్ కానీ ఏదన్నా చెక్క కానీ అట్లా ఆ షేప్లో ఉండిపోద్ది అనమాట. అప్పుడు వీడియో కూడా చేసి పెట్టాను నేను స్టార్టింగ్లో, ఉన్నాయి ఛానల్లో. లేదంటే మీరు సెర్చ్ చేసిన యూట్యూబ్లో వస్తుంది. కొంచెమే అవసరం నాకు. మీరు చేస్తారా చుక్కకూర రైస్ చేస్తారా? చుక్కకూర రైస్ కోసం అనమాట నాకు ఇది కొంచెం చాలా హెల్దీ అండి. పిల్లలకి కొంచెం దీనిలో పన్నీర్ వేసి ఇచ్చేసామనుకోండి, ప్రోటీను ఇది రెండు మనకి బ్యాలెన్స్గా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది చుక్కకూర రైస్ కోసం కొంచెం కావాలి. మళ్ళీ మా వారికి ఇట్లాంటివి నచ్చవు, సంజనాకి నాకే మాత్రం. ఎండకి ఎంతైనా చూసారా అండి, ఊరికి పువ్వు వచ్చేస్తుంది. హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా నేను. అప్పుడే ఇటు ఉంటే పరిస్థితి, ఇంక మనం ఇంత జాగ్రత్త చూసుకుంటుంటేనే ఇట్లా ఉంటున్నాయి. మరి మార్కెట్లోకి వచ్చే కూరగాయలు ఈ రైతుల పరిస్థితి ఏంటో చూడండి. మరి కనిపిస్తుంది అసలు ఏమన్నా? చీకటి అయిపోయింది కదండి, తిట్టుకోమాకండి. ఇదిగోండి కమలాలు లాంటి మా గులాబీలు అసలు ఎంత బాగున్నాయో చూడండి. అరచేతికి సరిపడా వచ్చినాయి అన్నమాట. 3 పూసినాయి. ఈ చిన్ని మొక్క. చీకటి అయిపోయిందని ఇంకా కిందకి తీసుకొచ్చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి మంచిగా చుక్కకూర, తోటకూర. ఇక్కడ చూస్తే కనుక అసలు ఇవి చూసారా చెర్రీ టొమాటోలు ఎన్ని ఉన్నాయో, మొత్తం అంతా కుప్ప ట్రే నిండిపోయిందనమాట. ఇంకా చెప్పాను కదండి ఈసారి బుట్ట నిండిపోద్ది మన టమాటోలతోటి అని. అలాగే కొన్ని ఏమంటారు వీటిని, అలసందులు, లాంగ్ బీన్స్, అలాగే కొన్ని చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి ఇవి వచ్చినాయండి. వంకాయలు ముందు రోజు జస్ట్ కోసానమాట. ఇక్కడ చూసారమ్మా క్యాండీ ఎట్లా చూస్తుందో, కూర్చుని దాని దగ్గరే కూర్చుని పైకి రావటం మళ్ళీ కిందకు వచ్చి అలకలు అనమాట. క్యాండీకి ఎప్పుడు అలకలే. ఏ క్యాండీ ఇప్పుడు ఎందుకు అలిగావమ్మా చెప్పవా? సరే అదండి ఈరోజు హార్వెస్ట్. సో సమ్మర్లో ఇంకా మీ మొక్కల్ని ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్గా వీడియోస్లో షేర్ చేస్తానండి. మరి ఈ రోజుకైతే ఇదే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.